ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కటారుపల్లి గండ్లపెంట మండలం కటారుపల్లి గ్రామం నందు శ్రీ యోగి వేమన గారి యొక్క జయంతి మహోత్సవాలని మరి కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి రాష్ట్ర తెలుగు ప్రజల పండుగగా చేయాలనేటువంటి ఆలోచన విధానంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే విద్యాశాఖ మంత్రులు గౌరవ శ్రీ నారా లోకేష్ గారు ఆలోచన విధానంతో మరీ ముఖ్యంగా దీనికంతా కృషి చేసినటువంటి గౌరవ శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు, కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి ఈ ఏర్పాట్లు అనేటువంటి అత్యంత ఘనంగా చేసినటువంటి అంశాన్ని మనం చూడొచ్చు. మరి ఈ విధంగా భావి ప్రపంచానికి తెలుగు ప్రజల యొక్క ఆకాంక్ష, తెలుగు ప్రజల యొక్క ఆలోచన విధానం, గొప్ప కవిత భాండాగారాన్ని రాసినటువంటి మరి యోగి వేమన గారిని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఆలోచన విధానంతోనే శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు సంకల్పించినటువంటి మహాయజ్ఞమే, కూటమి ప్రభుత్వం చేసినటువంటి మహాయజ్ఞమే ఈ యొక్క యోగి వేమన గారి యొక్క జీవ సమాధి దగ్గర మరి ఆయన యొక్క జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా చేయడం అనేటువంటిది చాలా చాలా మరి నిర్ణయాత్మకమైనటువంటి అంశము. మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కదిరి టూరిజం హబ్, కదిరి అనేటువంటిది టూరిజంలో ప్రథమంగా ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో మరి తిమ్మమ్మ మరిమాని యొక్క ప్రతిమ, మరి అలాగే శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానం నమూనాలు ఇక్కడ మనం చూడొచ్చు. మరి కదిరి అనగానే, కదిరి అంటేనే మనకి ప్రతిష్టాత్మకంగా గుర్తు వచ్చేది టూరిజం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట చెప్పే మన యోగి వేమన, మన యోగి వేమన, మన యోగి వేమన. జయ 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 శ్రీ మహాంతజనని సర్వకళామయి నారాయణి. జయ 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 శ్రీ మహాంతజనని మహాంతజనని.
చిన్న కొంచెం సార్ బా గట్టిగా ఒకసారి చెప్పట్లు. భారత మాత గుండెలు పొంగేల సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యపడేలా నృత్య ప్రదర్శనగా ఇచ్చిన హిమాన్సీ నాటక బృందానికి హృదయపూర్వకంగా కమిటీ నిర్వాహకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులు విశిష్ట అతిథుల చేత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఆరంభించాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షులు సభాధ్యక్షులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు గారు, ఎంపీ బికే పార్థసారథి గారు, ఎమ్మెల్యే అంబేద్కర్ సురేంద్ర బాబు గారు, ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజు గారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు వారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమంలో భాగంగా వాగ్దేవి వనపుత్రులు ప్రసన్నవదనులు మన జిల్లా కలెక్టర్ శ్రీ ఏ శ్యాంప్రసాద్ ఐఏఎస్ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. గొప్ప కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన ప్రియతమ ఎమ్మెల్యే గారైనటువంటి కందికుంట ప్రసాద్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి సవితమ్మ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, స్థానిక శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు, పర్యాటక మండలి చైర్మన్ శ్రీ ఏ శ్యాంప్రసాద్ ఐఏఎస్ గారి నేతృత్వంలో కటారుపల్లి క్షేత్రాన విశ్వకవి యోగ వేమన రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఆరంభించుకున్నాం. ధన్యవాదాలు. దయచేసి మీడియా మిత్రులకు అవకాశం కల్పించాలి. కార్యక్రమంలో భాగంగా హిందూపురం పార్లమెంటు సభ్యులు శ్రీ బికే పార్థసారథి గారిని సభను ఉద్దేశించి అదేవిధంగా ఎమ్మెల్యేస్ మన కాలువ శ్రీనివాస్ గారు మరియు మన ముఖ్యంగా గ్రూప్ ఆఫ్ సర్వీసెస్ తెలుగు ఆప్షన్ తెలుగులో భాషలో ఆడడం జరిగింది. తెలుగు భాషకి మనకి ఎంతోమంది కవులు అంటే రాజ్యంలో చాలా విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. మరి సామాన్యులకి మానవులకి అందరికీ కూడా నోటి మీద ఒక పద్యం వచ్చింది అంటే అది కేవలం వేమన పద్యం మాత్రమే. వేమన పద్యాల గురించి చెప్తూ కొంతమంది అందరూ వర్షంలో కథలు మనిషిలో వేమన పద్యం తెలుగు వాళ్ళు. సో వాడు స్కోరింగ్ మేము అయితే అది కాదు వాడు ఆడేవారు కానీ వారికి స్కోరింగ్ కూడా పెట్టేదారు. ఆ స్కోరింగ్ చూసి ఏం నవ్వి సో వారిని మనం వారి గురించి ఇక్కడ జీవ సమాజం అనేటువంటి కార్యక్రమాల గ్రామంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈసారి ఖచ్చితంగా చాలా తక్కువ 7 రోజులు కూడా నేను అంటున్నాను. ఫెస్టివల్ వారు ముందుకు వచ్చి అంటే రాష్ట్ర ప్రభుత్వం విజయ చేసినప్పుడు కూడా వారి కార్యక్రమం చేసినప్పుడు వారి గురించి ఎంతో తెలుసుకున్న సరిపోదు. ఎందుకంటే కేవలం వారి విజయాలు కావచ్చు, వాళ్ళకి కాకుండా వారు చెప్పినటువంటి పద్యాలు, ఆ పద్యాల్లో ఎన్నో
విషయాలు రాని అసాధారణమైన సాంఘిక దురాచారాలు కావచ్చు, ధర్మశాస్త్రాలు కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి లోపాన్ని ఎదిగి ప్రశ్నించారు. కఠినంగా ఉన్నా కూడా అందులో కష్టంగా అర్థం చేసుకోగలిగితే వేమయ్య పెద్దలు చెప్పినట్టుగా వేపాకు చిన్నప్పుడు చూడగా ఉంది. కానీ అదే పరంగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ వేపాకు తీగా ఉంది. నువ్వు నా దగ్గర ఉండే ఇడిగిరా కొద్దిగా బ్రదర్ పక్క డిఎస్పీ గారు మీడియా పాయింట్ అది 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 గవర్నమెంట్ సార్, అది గవర్నమెంట్ ఇది. చాలా మంది భూమి కోసం ఆస్తి కోసం తగాదాలు చేసుకొని భూమి ఆటంకాలు వస్తున్నాయి. కానీ భూమి నాగరైనా భూమి పక్కన అర్థమని చెప్పి ఆయన చాలా సింపుల్ గా, అంటే భూమి మీద కారణమైనట్టు అవసరంగా కుటుంబాల మధ్యలో దూరం తీసుకోకుండా అదొక సార్ మేము ఇటువైపు ఉన్నాం, వాళ్ళకి అడ్డం లేదు. వాళ్ళు చేసేటప్పుడు దిగేస్తాం. 5 minutes కలెక్టర్గా మాట్లాడేదన్నా తీసుకోండి. రాజు రాజు ఈ రోజు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి కూడా తెలుసుకొని తల్లిదండ్రులు సమాజంలో ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఇందాక మన రమణారెడ్డి గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు కూడా మేము ఆలోచన చేసిందంటే సత్సా జిల్లాలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలున్నాయి, హిందూ క్షేత్రాలున్నాయి, పర్యావరణానికి అనుకూలమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఈ సర్క్యూట్ కింద మనం వీటిని తయారు చేసి స్వామి అన్నింటి కూడా వీకెండ్స్ లో ప్రత్యేకమైన బస్సెస్ ఏర్పాటు చేసి ఎక్కువగా ప్రచారం చేసి ప్రజలు మరింత తీసుకోవాలనే ఆలోచనతో ముందు వెళ్తామని చెప్తూ ఇంత మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరియు మన జిల్లాలో పనిచేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారి ఎంపీలు ఎంఆర్ఓ ఆదిలో అందరికీ కూడా